5లోకి అడుగుతున్న ఈ శుభ సందర్భంలో అందరు కూడా ఇక్కడ చేసిన అందరికీ బసవ తారక ఎండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా డాక్టర్లకి, హెచ్ఓటీలకి, అలాగే కన్సల్టెంట్స్కి, మెడికల్ అండ్ పారామెడికల్ సిబ్బందికి, అలాగే నర్సింగ్ స్టాఫ్కి, సిబ్బందికి అందరు కూడా నా హృదయపూర్వక ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటిపడి బయటపడుతున్న సినిమా డాకు మహారాజ్ పాత్రలోకి, ఈ పాత్ర మణికరికి వచ్చి చాలా రోజులైంది. ఈ పాత్రలోకి ఇప్పుడు పరకాయ ప్రవేశం చేసి, ఎందుకంటే ఎప్పుడు అంటుంటా యాక్టింగ్ ఇస్ నాట్ జస్ట్ క్రైమ్, షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్, బట్ యాక్టింగ్ ఇస్ సంథింగ్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ అదర్ స్పిరిట్స్ whose experiences you haven't experienced. సో నా అదృష్టం ఏంటంటే ఒక పాత్ర కాదు, పాత్ర నుంచి పాత్రలోకి వెళ్ళిపోవడం. అంటే మన స్పీడ్, జెట్ స్పీడ్ మంది హాస్పిటల్ లాగానే. ఎలాగైతే ఇక్కడికి ఎవరెవరు వస్తారో పేషెంట్స్ కూడా ఎలా ఎంత తొందరగా వాళ్ళకి వైద్యం చేసి మనం ఇక్కడి నుంచి సాగనంపుతాము తృప్తిగా, సంతోషంగా, ఆ వ్యాధి నుంచి పూర్తిగా నయమయ్యి, అలాగే ఓ పాత్ర నుంచి కూడా ఓ పాత్రలోకి తొందర చేయడం చూస్తున్నాం. మనం ఇప్పుడు సినిమాలు కూడా ఎలా ఉన్నాయో, ఒక్కొక్క సినిమా సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అవి అసలు మా డిక్షనరీలో లేదు. లాగిచ్చేయడమే సినిమాలు. అంటే ఇప్పటికీ ఆసుపత్రి మొదలై 24 సంవత్సరాలు పూర్తయింది. వచ్చే సంవత్సరం మనం ఎంతో అద్భుతంగా గని విని ఎరుగని రీతిలో ఈ యొక్క ఆసుపత్రి జూబ్లీ సెలబ్రేషన్స్ మనం జరుపుకోబోతున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆర్నిసలు ఈ ఆసుపత్రి కోసం మొదటి నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నూతన సంవత్సరంలో ఇంతకు ముందు ఆసుపత్రి ఎందుకు స్థాపించబడింది, అలాగే ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవడం. నాకు ముందు చైర్మన్ అయితేనేమి, బోర్డు మెంబర్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, అందరు కూడా మనం దాతలు అయితేనేమి, అందరిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే నెక్స్ట్ మనం పోయిన సంవత్సరం, ఇప్పుడు 25వ సంవత్సరంలోకి ఈ సంవత్సరం అడుగుడిపోతున్నాం కాబట్టి జూన్ 22న మరి ఇంతవరకు మనం సాధించింది ఏమిటి ఒకసారి నెమరేసుకుని, విజయాలకి అవి మనకి ఇంకా ఎంతో స్ఫూర్తినిచ్చి ఎన్నో సినిమాలు చేస్తున్నాయి. 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఇది 109వ సినిమా. మరి ఈ 109 సినిమాలు ఏవేవి నాకు విజయం ఎంతవరకు అని బేరు చేసుకుని, అంటే సర్వే అంత కార్పొరేట్ సిస్టమ్ నడుస్తుంది. కానీ మన ఆసుపత్రిలో ప్రత్యేకత ఏంటంటే ఇది కార్పొరేట్ ఆసుపత్రి కాదు, ఇది ఒక ట్రస్ట్, నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద నడుస్తున్న ఆసుపత్రి. సో ప్రజలకు వైద్యం అందించాలి, సేవ చేయాలన్న దృక్పథం తప్పితే వేరే ఆలోచనే లేని ఆసుపత్రి మన బసవ తారక ఎండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అలాగే 64వ సంవత్సరంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని చలనచిత్ర పరిశ్రమలో ఇవాళ ఇంకా ఇండస్ట్రీలో అంటే నేను ఎప్పుడు ఫిగర్స్ దృష్టిలో పెట్టుకోను, నార్మల్ ఉన్నారు దానికి. నేను ఎన్ని సినిమాలు చేశాను, లేకపోతే ఏ సినిమాలు ఏమి రికార్డులు స్థాపించాయి, అవన్నీ కూడా నేను ఎప్పుడు బుర్రలో పెట్టుకోండి. నేను ఇంకా ఏం చేయాలి అన్నదే తప్పితే, దూరదృష్టి తప్పితే, ఒక ఫోకస్ తో ముందుకెళ్తాను తప్పితే గత అంతే అయిపోయింది. మన బాధ్యత చేసుకుంటూ వెళ్తున్నాం. ఏదో ఒక శక్తి నడిపిస్తుంది. ఆ శక్తే ఆ పుణ్య దంపతులు నందమూరి తారక రామారావు గారు, మా అమ్మగారైన ఆ పుణ్య దంపతుల ఆశీస్సులు, కళామతల ఆశీస్సులతో ఇవాళ 3వ హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన, లేకపోతే ఇండస్ట్రీలో కూడా ఇవాళ 3 సినిమాలు వరుసగా అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి ఇప్పుడు హ్యాట్రిక్ సాధించడం. నేనన్నా కూడా మొన్న అన్స్టాపబుల్ మా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎందుకు అందు లేడు, ఎందెందుకు వెతికిన అందందు గలడు అన్నట్టు మరి సినిమాల్లో అటు అన్స్టాపబుల్ ప్లాట్ఫామ్ మీద అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తో కూడా మీ అందరికి వినోదాన్ని పంచుతూ, ఆనందాన్ని పంచుతూ, ఇవన్నీ ఒక రకమైన ట్రీట్మెంటే నా దృష్టిలో. సంగీతం ఉంది, నేను చెప్తుంటా చాలా సందర్భాల్లో సంగీతం ఏదైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో వాటిలో చెప్తుంటాను.
కొన్ని రోగాలు నయం చేస్తాయి. అలాగే మన ఆసుపత్రిలో మిడాస్ చట్టం మన డాక్టర్లకు ఒక నైపుణ్యం అయితేనేమి, లేకపోతే పోస్ట్ ఆపరేషన్ కేర్ అయితేనేమి, అసలు ఎవరితో మనం కంపేర్ చేసుకోకర్లా. మిగతా వాళ్ళు ఏదైనా మన స్థాయికి రావడానికి వాళ్ళు కృషి చేయాల్సిందే తప్పితే మనం ఎవరితో మనం కంపేర్ చేసుకోకర్లేదు. మనకు మనమే చాటు రికార్డులు సృష్టించాలని మనమే, దాన్ని తిరిగి రాయాలని మనమే. సరే, ఇవాళ ఆసుపత్రి ఇంకెన్నో ముందు చూపుతో ఇప్పుడు ఇక్కడేమో ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. ఈ ఆసుపత్రి ఇక్కడ ఉన్న ఆసుపత్రి, అలాగే కొత్త ఆసుపత్రి కూడా ఇక్కడ తుళ్ళూరు, విజయవాడ, అమరావతి దగ్గరలో అప్పుడప్పుడు మనం భూమి తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు రేపు మాఘమాసం నుంచి పనులు కూడా మొదలు పెడతాం. ప్రభుత్వాలు కూడా అక్కడైతే మన ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా వాడి పూర్తి సహాయ సహకారాలు మనకు అందిస్తున్నారు. త్వరలోని అక్కడ ఆసుపత్రి ఇక్కడ ఎక్స్పాన్షన్ పూర్తి చేసుకుని తర్వాత అక్కడ ఆసుపత్రి పనులు కూడా మొదలుపెట్టి శరవేగంగా ఆసుపత్రి కూడా ప్రారంభిస్తాం, పూర్తి చేసి పనులు అనేది ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. అలాగే దాతలు ముఖ్యంగా వాళ్ళు అందిస్తున్న ఒక సహాయ సహకారం మనులేనిది. అలాగే మన బ్యాంకుల వాళ్ళు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క ఇండస్ట్రీస్, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అయితేనేమి, వీళ్ళందరూ సహాయ సహకారాలు అయితేనేవి ఎప్పటికీ మనులేనిది. ఇలాగే మన ఈ యొక్క అనుబంధం, ఈ యొక్క ఆత్మీయత, మా కుటుంబ సభ్యులుగా మీ యొక్క సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ I want to begin by wishing each one of you and your families a year filled with happiness, health and success. It is my honor to stand before you celebrating not just the beginning of 2025 but also reflecting on the extraordinary journey of South American Cancer Hospital and Research Institute. This year holds special significance as we step into our Silver Jubilee year, marking 25 years of unwavering dedication to excellence in cancer care. It fills me with immense pride to witness how far we have come. From humble beginnings, this institution has grown into a beacon of hope for countless patients and families, embodying a vision of compassion, commitment, and cutting-edge medical care. This journey would not have been possible without the relentless efforts of each one of you. From the frontline doctors and nurses to our administrative teams and support staff, your dedication has been the cornerstone of our success. I take this moment to express my deepest gratitude for your hard work, especially during challenging times. As we step into the milestone year, we reaffirm our commitment to providing the best cancer care to our patients while continuing to innovate, learn and grow. Together we will set new benchmarks and expand our reach, ensuring that no patient is left without hope. Let us embrace this 2025 with renewed energy and enthusiasm, working together towards a brighter future. May this year bring prosperity, joy, and good health to all. So thank you for your support, your dedication, and for integral part of Asavdarakam family. So again, ఒకసారి మీ అందరు కూడా I wish you all a happy, bright and prosperous year. మరొకసారి మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.